హాయ్ అండి. వెల్కమ్ టు రాణి. రేపు రాఖీ పండుగ సందర్భంగా కమ్మని నేతి మైసూర్ లడ్డూలండి. చాలా టేస్టీగా ఉంటాయి. 20 నిమిషాల్లోనే మనం ఈ లడ్డూలు చేసుకునే విధంగా చాలా సింపుల్‌గా చూపించబోతున్నాను. ఒకసారి అయితే చూసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు టైం మొత్తం వచ్చేసి 25 నిమిషాల్లో ఈ లడ్డూలు రెడీ చేసుకోవచ్చు. కమ్మని టేస్ట్‌తో ఉంటాయి. ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు శనగపిండిని కొలిసి పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకొని హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఓ 15 జీడిపప్పుల వరకు ఇలా సన్నగా కట్ చేసుకొని వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కళాయిలోకి హాఫ్ కప్ వరకు నెయ్యి వేసుకొని కరగనిచ్చేసి బాగా వేడి రాకతలికే ఈ శనగపిండిని కొలిసి పెట్టుకున్న శనగపిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ లో ఫ్లేమ్‌లో మీడియంగా సిమ్‌లోనూ పెట్టుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి. కంటిన్యూస్‌గా కలుపుతూనే ఉండాలి. లేదంటే మాడుతుంది. ఇలా కలుపుకుంటూ ఒక 20 నిమిషాల సేపయితే వేయించుకోవాలండి. కంటిన్యూస్‌గా మాత్రం కలుపుతూనే ఉండాలండి. మీరు 20 నిమిషాల సేపు వేయించినట్టయితే మంచి కమ్మని వాసనతోటి ఇలా ముద్దలా అవుతుంది. ఇలా ముద్దలా అయినప్పుడు మనకు రెడీ అయినట్లనమాట. ఇప్పుడు కొంచెం ఇక్కడ చూడండి కలర్ కూడా చేంజ్ అయింది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ చల్లారనివ్వాలి. లేదంటే ఆ వేడికి అడుగు మాడుతుందండి. ఇలా మధ్యలో కలుపుతూ చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు పంచదారను తీసుకోవాలండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే నిండుగా వేసుకోండి. నేను కొంచెం తగ్గించి వేస్తున్నాను. ఇలా పంచదారను వేసుకొని బరకగా మిక్సీ చేసుకోవాలి. మెత్తగా వద్దండి. బరకగానే మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మన ఈ శనగపిండి మిశ్రమం చల్లారిపోయింది కదా! మనం ఇలా ఒక్కసారి కదిలించేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి. మిక్సీ చేసుకున్న పంచదారను కూడా వేసేసుకోవాలి. ఇక్కడ వేయించి పెట్టిన జీడిపప్పులు కూడా వేసేసుకొని, ఇక్కడ గరిటెను తీసేసి చేతి సాయంతోనే కలుపుకోవాలండి. వేళ్ళతో కలిపితేనే బాగా కలుస్తుంది. గరిటెకి కలవదు. ఇలా కలిపే ప్రాసెస్‌లో మీకేమైనా ముద్దగా అనిపించినట్లుంటే కొంచెం పుట్నాల పప్పు మెత్తగా మిక్సీ వేసి చల్లుకోవచ్చు. లేదంటే మీకు పొడి పొడిలాడుతూ ఉన్నట్లు అనిపిస్తే ఒక టీ స్పూను నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు. ఇక్కడ కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలండి. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది మనం తీసుకున్న కొలతలకి. ఇప్పుడు ఇలా ముద్దలా అయింటుంది. మనం లడ్డూల్లా చేసేసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా చాలా బావుంటాయి. మీకేమైనా ఎక్కువ ముద్దలా అనిపిస్తే మాత్రం కొంచెం పుట్నాల పప్పు మెత్తని పొడిలా చేసి వేసుకోండి. పొడి పొడిలాడింది అనుకుంటే మాత్రం కొంచెం నెయ్యి వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి.